హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు హెల్దియర్ స్నాక్స్ అండి. ఇవి రాగి పిండితో కారాలు, రాగి పిండితో మురుకులు అనమాట. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా వచ్చాయి. బాగా పైగా హెల్తీ అనమాట. సో మనం ఇప్పుడు మిల్లెట్స్ చాలామంది చాలా ఎక్కువగా యూజ్ చేయాలని చెప్తున్నారు కదా. సో మిల్లెట్స్తో పాటు మనము మురుకులు స్నాక్స్ చేసి పెడితే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది కాబట్టి సో ఇవాళైతే గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్కచక్క చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. నేను రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకున్నాను. తర్వాత నూనె ఒక 2 చెంచాలు బాగా కాచి దీంట్లో పోసానమాట. దీనివల్ల మురుకులు గుల్లగా వస్తాయి, బాగా కరకరలాడుతూ. పైన మనం ఒక 2 చెంచాల నల్ల నువ్వులు వేసుకున్నాను. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, మీరు ఇంగువ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ నూనె అంతా పిండిలో బాగా పట్టేటట్టు ఒకసారి ఇలా కలిపేస్తామన్నమాట. తర్వాత దీన్ని వేడి నీళ్ళతో కలపాలండి. మీరు రాగి మురుకులు కదా, కొంచెం దాంట్లో మనకి విరిగిపోతాయన్నమాట మురుకులు పిండేటప్పుడు. కాబట్టి వేడి నీళ్ళతో కలిపితే మనకు మురుకులు బాగా వస్తాయి. సో కొంచెం వేడి గోరువెచ్చగా నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసి మీరు పిండిని ఇలా కలుపుకోండి. తర్వాత మనం మామూలుగా మనకి మురుకుల అచ్చులు ఉంటాయి కదండి, దాంట్లో మనం దీన్ని నింపేసి ఆ మురుకుల అచ్చులో దీన్ని పిండిని నింపేసి చక్కగా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ప్లేట్లో వీటిని పిండుకోవచ్చు. మీరు కొత్తగా బిగినర్స్ అయితే డైరెక్ట్గా నూనెలో పిండకండి. మీకు ఒకవేళ బాగా అలవాటు ఉంటే డైరెక్ట్గా నూనెలో కూడా పిండేయచ్చు ఈ మురుకులు. నేనైతే మీకు ఇవాళ చూపించడం కోసం నేను ఇలా ఒక బటర్ పేపర్ వేసి దాని మీద ఇలా పిండానమాట. పిండేసి మనం దీన్ని తీసి వేడి నూనెలో వేసుకోవచ్చు. అంటే బిగినర్స్కి కొంచెం భయంగా ఉంటుంది కదా, అందుకని నేను ఇలా చూపించాను అనమాట. చక్కగా ఇలా పిండేసుకుని తర్వాత దీన్ని బాగా నూనె కాగాక దీన్ని నూనెలో వేసి బాగా గుల్లగా బాగా వేగే వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీని మీద నూనె మీద ఉన్న బబుల్స్ అన్నీ తగ్గిపోతే ఇవి బాగా కారాలు బాగా వేగిపోయినట్టండి. అంతవరకు మనం వీటిని వేయించుకోవాలి. చూడండి ఇప్పుడు బబుల్స్ అన్నీ బాగా తగ్గిపోయాయి కదా, ఇవి కూడా బాగా వేగిపోయాయి. మనం దీన్ని తీసుకుని 1 నెల 2 నెలల వరకు ఇవి స్టోర్ చేసుకోవచ్చండి. ఏమి చెడిపోవన్నమాట. ఇవి చక్కగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకోండి. మీరు పిల్లలు ఆకలి అన్నప్పుడు ఇలాంటి హెల్తీ స్నాక్స్ ఇస్తే వాళ్ళకు కూడా హెల్తీగా మంచిది. బయట కొనే స్నాక్స్ అలాంటివి ఏవి ఇవ్వకండి. చక్కగా ఇంట్లో ఇలా ఈజీగా మనం మురుకులు చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చైతే నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ విజీ.